స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ప్రధానంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి కుటుంబాన్ని అధికారుల పాస్పోర్ట్లన్నీ కూడా సీజ్ చేయాలని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇలా నల్లధనాన్ని తీసుకొచ్చి పేదలకు పంచడం, 15 లక్షల రూపాయలలో అకౌంట్లలో వేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ పాస్పోర్ట్లనే సీజ్ చేయాలని మాట్లాడడం, అసలు ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడంటే బండి సంజయ్ నాకు ఒకటే గుర్తుకొస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా బండి సంజయ్ ఎంపీ కాదంటే పుస్తమట్టలు కూడా లేవు, పుస్తమట్టలు అమ్ముకొని ఎంపీగా పోటీ చేసినటువంటి బండి సంజయ్ చాలా అవినీతికి పాల్పడ్డాడు కనుక 100 కోట్లు సంపాదించుకున్నాడు, 1000 కోట్లు సంపాదించుకున్నాడు కనుక ఆయనకు టికెట్ ఇవ్వద్దని ఇలా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా మాట్లాడుతుంటే ఏమో మొన్న కరీంనగర్లో అసెంబ్లీలో ఓడిపోయి ఇక ఏం మాట్లాడితే కేసీఆర్ గారు గట్టిగా మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడితే తప్ప నాకు ఎంపీ సీటు ఇచ్చేటట్టు లేరని చెప్పి ఇవాళ ఆరోపణలు చేస్తే దాంట్లో కొద్దిగా సత్యం అనేటువంటిది కనబడాలి. కొద్దిగా సత్యదూరమైనటువంటి విషయాలన్నీ కూడా పచ్చి అబద్ధాలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇవాళ కేసీఆర్ గారు అంటే తెలంగాణ జాతిపిత, సావు నోట్లకు పోయి తెలంగాణకు తెచ్చినటువంటి మహానుభావుడు, వీరుడు, దీశాలి, ప్రాణాలే లెక్క కూడా తెలంగాణ కొట్లాడినటువంటి ఓ మహాత్ముని పట్టుకొని, ఓ జాతిపితను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎటంతే గట్ల ఇవాళ చాలా అది బాధకరంగా తెలంగాణ ప్రజలందరూ కూడా వారు మాట్లాడినటువంటి మాటలను ఇస్తుపోతున్నారు. అంటే ఒక అధికారం కోసం గతంలో ఆయన చేసిన చర్యలన్నీ కూడా తెలుసు కదా మనకు. అపోలో రిచ్లో పోయి పడి ఆయన ఎంపీ కావడం కోసం ఎన్ని డ్రామాలు చేసిండో తెలుసు కదా. అట్లాగే ఈసారి కూడా మళ్ళీ ఎంపీ సీట్ అయితే మంచి దక్కించుకుందాం, తెలుసుకోవడం తర్వాత వచ్చారు. ఎంపీ సీట్ అయితే ఎట్లా దక్కించుకోవాలంటే కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తేనే, అది అన్ని అబద్ధాలు చెప్పి ఏదోటి గతంలో మాట్లాడిన మాయ మాటలు చెప్తేనే ఆయనకు సీట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడినట్టుగానే భావిస్తాను. మరి అదే కాకుండా ఇవాళ దేశాన్ని కొల్లగొట్టి దోచుకొని దోపిడీదారులంతా ఇలా లండన్ లాంటి విదేశాలలో వాళ్ళు పోయేటట్టు వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళకు మద్దతుగా నిలిచి చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కాదా? ఇవాళ నీరవ్ మోడీ ఉన్నాడు, ఆయన ఎందుకు పోయిండు? ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని మిలియన్ డాలర్లతోటి ఆయన అక్కడ ఉన్నాడు. మరి మాల్యా ఉన్నాడు కదా, మరి ఆయన కూడా దేశాన్ని అంతా, దేశ ప్రజలంతా దోసుకొని ఏ దేశంలో ఉన్నాడు? మరి పాస్పోర్ట్ వాళ్ళు ఎందుకు సీజ్ చేయలే? వాళ్ళ పాస్పోర్ట్ కదా సీజ్ చేయాల్సింది. మరి మనం తిరిగి దేశానికి రప్పించి మీరు ఏదైతే దేశ ప్రజల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తానో వాళ్ళని తిరిగి రప్పించి ట్రిలియన్ డబ్బులన్నీ కూడా, లక్షల కోట్ల రూపాయలన్నీ కూడా ప్రజల సొమ్మును దోచుకుపోయిన వాళ్ళని తిరిగి రప్పించి ప్రజల అకౌంట్లలో పైసలు వేయాలి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే. అది కాకుండా ఇలా కొట్లాడి ప్రాణాలను తెగించి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండి
కన్న బిడ్డలాగా చూసుకున్నాడు. 10 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లా ఉండే బండి సంజయ్? ఇలా తాగడానికి నీళ్లు ఉండరా? ఈ కరీంనగర్ జిల్లాలో ఎంపీ ఉన్న పరిధిలో ఆత్మహత్యలు ఉన్నాయి కదా ఈ ప్రాంతంలో, ఆకలి చావులు ఉన్నాయి కదా ఈ ప్రాంతంలో. మరి అటువంటి ఈ కరీంనగర్ జిల్లా వలసలు పోయినటువంటి జిల్లా కదా, చేనేత కార్మికులు ఆకలి చావులతో చనిపోయిన సిరిసిల్ల లాంటి ప్రాంతం అంతా కూడా ఉరిశాలగా మారిన ప్రాంతం కదా. మరి అది ఎట్లయింది? మరి నీ పాలనలో ఈ కరీంనగర్ జిల్లాకో తెలంగాణ రాష్ట్రానికో అభివృద్ధి కోసం ఒక రూపాయి అనేది ఇచ్చినావా? మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో సీట్ వస్తుందట, ఇలా గెలుతాడట. ప్రజలు అనుకుంటారు రాని బిడ్డ తరిమి కొట్టాలి. ఊళ్ళకైతే ఒకటే అడగాలనుకుంటారు, ఏమేమో మా కరీంనగర్ ఎంపీగా గెలిపించిన 5 ఏళ్ళు అయింది కదా, మా ఊరికి ఎప్పుడైనా నచ్చినావా? మా ఊరికి ఎప్పుడైనా నచ్చినావా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా మా ఊరికి ఒక రూపాయలు ఇచ్చినావా అని అడుగుదామని, తన్ని తరుదామని రెడీ అయ్యారు ప్రజలందరూ కూడా. ఇలా నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా నీకు టికెటే రాదు, అసలు నీకు టికెట్ వచ్చే పరిస్థితుల్లో లేదు కనుక ఇవన్నీ చేస్తా ఉన్నావు. కనుక ఒకటే మా జాతి పితను కేసీఆర్ గారిని మాట్లాడేందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. చెంపలేసుకొని ఇట్లా చెంపలేసుకొని బేషరతుగా నిన్న మాట్లాడినటువంటి దొంగను సంబంధిస్తావా? నువ్వు పెద్ద దొంగ, భారతీయ జనతా పార్టీ ఉన్నోళ్ళు పెద్ద దొంగలు, దోపిడీదారులు. ఇలా దేశ ప్రజల పేదల సొమ్ములంతా దోచుకొని ఇలా ఇతర దేశాలలో విదేశాలకు పోయి బతుకుతా ఉన్నారు. నీకు దమ్ముంటే నీ చేతనైతే ఫస్ట్ వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేసి, ఇవాళ ఎవరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలో తెలుసా? అసలు భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రజాప్రతినిధుల పాస్పోర్ట్లు సీజ్ చేయాలి వెంటనే. ఈ తెలంగాణ కాదు, దేశం మొత్తంలో సీజ్ చేయాలి. ఎందుకంటే ఉస్తే మంటలు అమ్ముకొని ఎంపీలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు అలా వందల వేల కోట్లకు అధిపతులైన. ఇక్కడనే ఇదే కరీంనగర్లో బండి సంజయ్ ఈ గ్రానైట్లను బెదిరించండి. ఎందుకు బెదిరించడం చెప్పు? గ్రానైట్లను ఎందుకు బెదిరించడం చెప్పు? అలా ఎందుకు బెదిరియాల్సిన అవసరం వచ్చింది చెప్పు? ఢిల్లీలో కూర్చుండి, హైదరాబాద్లో కూర్చుండి వాళ్ళ దగ్గర ఎన్ని వందల కోట్లు దోచుకున్నావో నీకు ఈ సమాజానికి అంతా కూడా తెలుసు. ఇలా మొన్న ఎలక్షన్లలో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టాడు కరీంనగర్లో. మళ్ళా రెడీ, మళ్ళా ఎంపీ ఎలక్షన్లో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టాలని రెడీ ఉంది. కానీ అవకాశం ప్రజలు కానీ పార్టీలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు. మరొక మారు కేసీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, తెలంగాణ ప్రాంత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా మాట్లాడితే ఊపుకునే పరిస్థితి లేదు. తమాషాలు చేస్తున్నాం. కేసీఆర్ గారు ఎట్లాంటి కేసీఆర్ గారు ఒక మహానుభావుని పట్టుకొని ఎట్లా పడితే ఎంత పడితే అంత మాట్లాడుతున్నాడు. ఇవాళ తెలంగాణ వచ్చిన కారణం చేతనే కదా నువ్వు ఇక్కడ ఇంతకుముందు గతంలో ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా అయినావు. కేసీఆర్ గారు పుణ్యం కదా. ఒక చిన్న కార్పొరేటర్ కూడా ఓడిపోయాడు. ఇలా ఇంత పెద్ద జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రంలో గౌరవం దక్కిందంటే కేసీఆర్ గారి పుణ్యం కదా. కేసీఆర్ గారు నా నోటుతో ఎలా మాట్లాడుతున్నావు? కనుక అసలు బీజేపీలో ఉన్నటువంటి దొంగలను పాస్పోర్ట్లు సీజ్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళ అవినీతిని అంతా బయట పెట్టాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతు బంధు ఖాతాలలో అవినీతి జరగద్దని డైరెక్ట్గా టన్ అన్న అకౌంట్లలో పైసలు వేసినటువంటి ముఖ్యమంత్రి, కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినటువంటి నేరుగా ఖాతాలలో వేసినటువంటి ముఖ్యమంత్రి, ఆసరా పెన్షన్ నేరుగా ఖాతాలలో జమ చేసినటువంటి ముఖ్యమంత్రి, అటువంటి ఓ మహానుభావుడిని ఎడారి లాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఒకప్పుడు చావున్నటువంటి తెలంగాణని ఇలా దేశానికి అన్నం పెట్టే స్థాయిలో వచ్చినటువంటి తెలంగాణని కేసీఆర్ గారిని పట్టుకొని ఎంత పడితే అంత మాట్లాడుతూ ఊపుకునే సమస్య లేదు. తన్ని తరుముతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. నాలుక చీరేస్తారు బిడ్డ. బట్టేబాద్ పార్టీ కదా భారతీయ జనతా పార్టీ. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి పార్టీ కదా భారతీయ జనతా పార్టీ. అదాని అంబానీకి ఇప్పటికి కూడా కొమ్ము కాస్తున్నది వాళ్ళు ఎవరు? పార్లమెంట్లో వాళ్ళ గురించి మాట్లాడద్దని ఆంక్ష పెట్టింది ఇలా మీ పార్లమెంట్. అదాని గురించి అంబానీల గురించి పార్లమెంట్లో మాట్లాడద్దని ఒక ఆంక్ష పెట్టింది. అంటే మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నట్టు పేద ప్రజలకు కొమ్ము కాస్తున్నారా?
దేశాన్ని దాచుకునేటువంటి కొమ్ము కాస్తున్నారు. ఇవాళ దేశాన్ని దోచుకునే పార్టీ ఇలా దేశంలో ఉన్నటువంటి అవినీతిని ప్రోత్సహించేది భారతీయ జనతా పార్టీ. కనుక ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మరొకసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ బండి సంజయ్ గారు. ఇప్పటికైనా నువ్వు కొద్దిగా గౌరవంగా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు చూసినాం. పార్లమెంట్లో తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రాంతానికి ఏం కావాలని అడగాల్సినటువంటి పోయి కాంగ్రెస్ ఒక సీట్ రాలేదు, దీనికో సీట్ రాలేదు అంటాడు. నవ్వొస్తుంది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏం మాట్లాడాలి అసలు? పార్లమెంట్ అనేది ఒక దేవాలయం లాంటిది. అక్కడ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం కొట్టాల్సినటువంటి బండి సంజయ్ ఒక్క సీట్ అన్న వచ్చిందా కాంగ్రెస్కు, ఆయనకు సీట్ వచ్చిందా అని మాట్లాడతాడు. చాలా వింటున్నాం. అంటే ఆయనకి ఎటువంటి నాలెడ్జ్ ఉందో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో నేను చాలా గతంలో కూడా చాలాసార్లు చెప్పిన. ఆయన కొంచెం చికిత్స చేయించాలి, ఎర్రగడ్డ ఆసుపత్రులు వేయాలి, ఆయన మొక్కలకు వచ్చింది మెదడు. కనుక మరొకసారి కేసీఆర్ గారి గురించి కానీ, కేసీఆర్ కుటుంబం గురించి కానీ, అధికారుల గురించి కానీ, మాజీ మంత్రులు ఎమ్మెల్యే గురించి మాట్లాడితే కడుపు కాళ్ళరెక్కలు కట్టుకొని పనిచేసినామండి. తెలంగాణ తెచ్చింది అసలు మేము ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలని కాదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతం అంతా సుభిక్షం చేయాలి. గతంలో రైతుల కన్నాల కన్నీళ్లు ఉండే, ఆత్మహత్యలు ఉండే, వాళ్ళ కళ్ళలో ఆనందం వచ్చింది. ఇలా ప్రాజెక్టు చూస్తే కనబడుతుందా? ఈ ప్రాంతంలో భూమికి బరువైతేనంత పంట పడుతుంది. అది బండి సంజయ్ కళ్ళకు కనబడతలేదా? ఖబర్దార్ బండి సంజయ్, ఇంకోసారి కేసీఆర్ గారితో మాట్లాడితే ఈ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రజలు నేను ఈ ప్రాంతంలో తిరగని నాలుగు చేస్తారు బిడ్డ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.